కాంచన మీద ఒట్టు వేసి నిజం చెప్పిన కార్తీక్ పారిజాతం చెంప పగలగొట్టిన దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు కాంచన మీద ఒట్టు వేసి కార్తీక్ నిజం చెప్పాడమేంటి? అంటే దీపే ఆ ఇంటి వారసురాలు కాబట్టి తన తల్లిదండ్రులను చూడడానికే వెళ్తుంది అన్న విషయం చెప్పాడా? మరి పారిజాతం చెంప దీప పగలగొట్టడమేంటి? అంటే దీప పారిజాతం శౌర్యకి విషయాలన్నీ చెప్పిందన్న విషయం తెలుసుకుందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపకు డాక్టర్తో చూపించడానికి ఇంటికి వచ్చారు కదా. వెనకాలే ఇంకా దశరథు ఇటు జోష్న ఇద్దరు కూడా బయలుదేరతారు. దీప తన కూతుర్లా భావిస్తున్నారు కదా. సో అందుకని దీపకు కడుపుతో ఉందనగానే సారి పెట్టడం ఆనవాయితీ కాబట్టి పసుపు కుంకాలు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇంకా దశరథ్ కాస్త స్వీట్లు, హాట్లు, పసుపు కుంకాలు, చీర, పువ్వులు, గాజులు అన్నీ తీసుకొస్తాడు. అన్నీ తీసుకొచ్చి సుమిత్ర కాస్త బొట్టు పెట్టి చేతికి గాజులు తనే స్వయంగా వేసి చేతిలో చీర పెట్టి తలలో పువ్వులు పెట్టి భార్యాభర్తలిద్దరినీ కూడా భార్యాభర్తలిద్దరూ మనస్ఫూర్తిగా పిల్ల పాపలతో సంతోషంగా జీవితకాలం ఆయుష్తో సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించడం జరుగుతుంది. జరిగిన తర్వాత నాన్న నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు దీప అని చెప్పనేసరికి ఏంటండి అది అని చెప్పనగానే ఏంటి మామయ్య అది అని చెప్పనగానే రేపటి నుంచి దీప అక్కడికి రానవసరం లేదు. రావాలి అనుకుంటే నువ్వు రా, లేదంటే ఆ డీల్ మొత్తం క్యాన్సిల్ చేసేసేమని చెప్పారు. జోష్న మాటను నాన్న మారుస్తాను, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను, నువ్వు దీపాక్కడికి రానవసరం లేదు అని చెప్పారు అని చెప్పనేసరికి ఇంకా కార్తీక్ అంటాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందామని జోష్న వంక చూసేసరికి అలా ఎలా కుదురుతుంది డాడీ, బావ నాతో అగ్రిమెంట్ చేశాడు 10 కోట్ల రూపాయలు తను ఇవ్వాలి, లేదంటే నేను చేయమన్నన్ని రోజులు తను నా ఇంట్లో పని చేయాల్సిందే, నేను ఏం చెప్పినా చేయాల్సిందే అని చెప్పనేసరికి నేను మీరు చెప్పిన దానికి అంగీకరించట్లేదు అంటూ దీప మాట్లాడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు దీప అని చెప్పనగానే మా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, మా బావ ఆ ఇంటికి పనికొస్తే నేను ఆ ఇంటికి పనికొస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారి ఆలోచించమ్మా, నువ్వేమీ వట్టి మనిషివి కాదు కదా అని చెప్పనగానే లేదమ్మా, నేను నా భర్తతోనే ఉంటాను, బావతోనే కలిసి ఉంటాను అని చెప్పనేసరికి ఏంటి జోష్న, దీప అలా అన్న తర్వాత కూడా నీ మనసు మారడం లేదా అని చెప్పనగానే దీప గురించి ఆలోచించవలసిన అవసరం నాకేముంది తాత, నేను కేవలం బావతో అగ్రిమెంట్ చేయించుకున్నాను, బావ నాకు సంతకం పెట్టాడు కాబట్టి బావ ఖచ్చితంగా ఆ ఇంటికి పనికి రావాల్సిందే, దీప వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి, దాన్ని నేను పట్టించుకోను అని చెప్పి జోష్న మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా అమ్మ కాంచన, దీప ఇంటికి వస్తే పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తను ఒట్టి మనిషి కాదు కాబట్టి మేము నిర్ణయం తీసుకుని చెప్పాము. కానీ దీప ఈ విషయాలేమీ ఆలోచించకుండా కార్తీక్తో పాటు నేను వస్తాను అంటూ మొండుగా వాదిస్తుంది. నువ్వే దీప మనసుని మార్చు అంటూ కాంచన వాళ్ళు వెళ్ళిపోతారు. శివనారాయణ, దశరథు వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు నీకు బుద్ధుందా దీప, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పెద్దవాళ్ళందరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి తల వంచాల్సింది పోయి కార్తీక్ ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటానని ఎలా చెప్పగలుగుతున్నావు? కార్తీక్ ఇప్పుడు ఆ ఇంట్లో పని చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తానంటున్నావు. కార్తీక్ అక్కడ కాకుండా వేరే చోటుకి వెళ్తే అక్కడికి కూడా వెళ్ళిపోతావా? అసలు నువ్వు కడుపుతో ఉన్నానుకుంటున్నావా, ఒట్టి మనిషి అనుకుంటున్నావా అని చెప్పనేసరికి లేదత్తయ్య, నేను బావతోనే ఉంటాను అని చెప్పాను. కానీ నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది దీప, నాకు ఇప్పుడు ఎవరి మనస్తత్వం ఏంటో బాగా తెలుస్తుంది అని చెప్పనేసరికి ఏంటి చెల్లమ్మ అలా మాట్లాడుతున్నావు అనగానే మరి ఎలా మాట్లాడమంటావక్క, దీపకు స్వార్థం, తనకు ఒక బిడ్డ ఉంది కాబట్టి నా కొడుకుకి బిడ్డలు అవసరం లేదు అని అనుకుంటుంది. ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే తన కన్న బిడ్డ మీద ప్రేమ తగ్గిపోతుందని దీప కావాలని దంతా చేస్తుంది. ఆ ఇంటికి ఏదో రకంగా పనికి వెళ్తుంది. మొన్నగా
కాలు స్లిప్ అయి పడినట్టే మరొకసారి ఎప్పుడైనా పడుతుంది. అలా పడడంతో తన కడుపు పోతుంది. దాన్ని వంక చూపించి ఇంకా దీప ప్రెగ్నెంట్ కాదు, అంతే కదా నీ ప్లాను? నాకు అర్థమైంది దీప, నువ్వు చాలా స్వార్థపరురాలివి. అందరూ బాగుండాలి అని కోరుకుంటావని అనుకోవడం నా బుద్ధి పొరపాటు. నువ్వు చాలా తప్పుగా ఆలోచించావు దీప అని చెప్పి ఇంకా కాంచన కాస్త చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా దీప అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏంటా మాటలు, దీపాల స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తుంది అని చెప్పాను కానీ ఇంకా నువ్వు నాతో మాట్లాడకరా అని చెప్పి కాంచన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది. ఇంకా దీప ఏడుస్తూ ఉండేసరికి అనసూయ కార్తీక్ ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఓదార్చే ప్రయత్నం చేసేసరికి దీప కాస్త గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. చాలాసేపటి వరకు ఏడుస్తుంది. అత్త అలా మాట్లాడుతుంది ఏంటి బావా, నేను నా తల్లిదండ్రుల కోసమే కదా నేను ఆ ఇంటికి వస్తున్నాను, మరి నాది స్వార్థం అంటూ మాట్లాడుతుందేంటి బావా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? నేనేమీ అంత స్వార్థంగా ఆలోచించట్లేదు కదా. నా తల్లిదండ్రుల గురించి నేను ఆలోచిస్తున్నాను అంతే తప్ప నా కడుపులో బిడ్డ నేను ఉండకూడదు అనుకున్నానా? నేను తల్లవుతున్నాను అంటే ఎంతో సంతోషపడ్డాను. నువ్వు ఎంతకంటే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. నన్ను ప్రేమించే నా బావ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుందంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మరి అత్తయ్య ఎలా మాట్లాడుతుంది ఏంటి బావా అని చెప్పాను కానీ అమ్మకు నిజం తెలియదు కదా దీప అని చెప్పనేసరికి లేదు బావా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా దీప బాధను పోగొట్టాలంటే అమ్మ వచ్చి దీపతో మాట్లాడాలి. దీపతో మాట్లాడాలంటే నేను అమ్మకు నిజం చెప్పేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి ఇంకా కార్తీక్ బయట బాధపడుతూ ఉన్న కాంచన దగ్గరికి వచ్చిన కార్తీక్, ఏంట్రా, ఏ విషయం రా నా దగ్గర దాచిపెడుతున్నావు? నువ్వు స్వార్థపరుల్లా మారిపోయావరా అని చెప్పాను కానీ నువ్వు దీపను అంత మాట అనడం కరెక్ట్ కాదు కదమ్మా అని చెప్పనేసరికి నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు, ఎందుకు దీప అక్కడికి వెళ్తుందో, దీప అక్కడికి ఎందుకు వెళ్తుందో చెప్పరా అని చెప్పనేసరికి అది అమ్మ అనగానే నువ్వు నీ కన్న తల్లి మీద ఒట్టేశావు, ఆ విషయం మర్చిపోవద్దు కార్తీక్ అనేసరికి కార్తీక్ కాస్త కాంచన మీద ఒట్టేసి విషయం మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడుకి. ఎందుకంటే దీప పుట్టిల్లు కాబట్టి అమ్మది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా, వాళ్ళు వచ్చి సారీ సీరా పెట్టినంత మాత్రాన అది దీప పుట్టిల్లు అయిపోతుందా అని చెప్పాను కానీ సారీ చీర పెట్టినంత మాత్రాన దీప పుట్టిల్లు అయిపోతుందని నేను చెప్పడం లేదమ్మా. దీప పుట్టిల్లు కాబట్టే పుట్టిల్లని చెప్తున్నాను. దీప ఎవరనుకుంటున్నావు? నీ సొంత అన్నయ్య కూతురు. నువ్వు అనుకుంటున్నట్టు జోష్న ఇంటి వారసురాలు అనుకుంటున్నావేమో. జోష్న కాదు ఆ ఇంటి వారసురాలు, దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు. దీప కన్న తల్లిదండ్రులు ఎవరో ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నావు. దీప కన్న తల్లిదండ్రులు ఎవరో ఎక్కడో లేరు. మీ అన్నయ్య వదినే దీప కన్న తల్లిదండ్రులు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ అని చెప్పాను కానీ అవునమ్మా, మీ పిన్ని పారిజాతం ఉంది కదా, మీ పారిజాతం చేసిన పనే ఇదంతా. దీప పుట్టడంతో జోష్న కూడా ఇద్దరు ఒకే సమయానికి పుట్టడంతో దీపను కావాలని సుమిత్రత్త పక్క నుంచి దూరం చేసి జోష్నను తీసుకొచ్చి సుమిత్రత్త బిడ్డను చేశారు. దీపను రోడ్డు పాలు చేసేసరికి దీపను కాస్త కుబేర్ తీసుకువెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ కుబేర్ పెంచిన ఆ బిడ్డే దీపే మీ అన్నయ్య సొంత కూతురు. అందుకే తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలి అని కోరుకుంటుంది. పైగా మీ అన్నయ్య వదిన అలాగే తాతయ్యకి ప్రమాదం కూడా ఉంది. జోష్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది. దీపం మీద ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు చేసింది. ఎందుకోసం అనుకుంటున్నావు? దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం జోష్నకు తెలుసు కాబట్టి ఎక్కడ నిజం బయట పడిపోతుందో, నా భాగోతం బయటపడితే నన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేస్తారు అన్న భయంతోనే జోష్న కావాలని దీపను అటాక్ చేసి దీపను ఏదో రకంగా ప్రాణాలు తీయాలని ఎన్నోసార్లు చూసింది. కానీ ప్రతిసారి కూడా దీప తప్పించుకోవడం వల్ల దీపకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నీకు తెలీదమ్మా, జోష్న ఎలాంటిదో నీకు తెలీదు. జోష్న నువ్వనుకునే అంత పైకి కనిపించే అంత మంచిదైతే కాదు. దాసు మామయ్యను కొట్టింది జోష్నే, ప్రతి ఒక్క విషయంలో కారణమైంది జోష్నే. దాసుమామి తలకు దెబ్బలా తగిలింది అనుకుంటున్నావు? జోష్న వల్లే తగిలింది. నాకు తెలిసి దశరథ మామయ్యని షూట్ చేయించింది కూడా జోష్నే కావచ్చు.
కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో మేము ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదురా అని చెప్పాను. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు. అందుకే తన కన్న తల్లిదండ్రుల దగ్గర ఉండాలని తల్లి కాబోతున్న నా భార్య కోరుకుంటుందమ్మా. అది నువ్వు అర్థం చేసుకోకుండా దీపను అక్కడికి వెళ్ళొద్దు అని అన్నావు అని చెప్పాను. కానీ దీప సుఖం సంతోషం కోసమే కదరా నేనన్నది. కానీ మరి దీప అక్కడే అలా పనిచేస్తూ ఉంటే తను అలసిపోతుంది కదా అని చెప్పాను. కానీ తను అలసిపోకుండా నేను చేస్తాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు దీపను కాపాడుకుంటాను అనగానే మరి జోష్న దీపనే అంతం చేయాలని చూసింది. దీప కడుపులో ఉన్న బిడ్డను వదిలిపెడుతుంది అనుకుంటున్నావా అనగానే వదిలిపెట్టదమ్మా, ఆ విషయం నాకు తెలుసు. దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం తెలిస్తే ఆస్తి పోతుందని ఆలోచించిన జోష్న దీప కడుపులో ఉన్న బిడ్డను మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని నాకు తెలుసు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత ఇంకా మరి ఇప్పుడు రేపు నుంచి వెళ్తుందంటారా అని చెప్పాను. కానీ తప్పదమ్మా, దీప వెళ్ళక తప్పదు. ఇప్పటికే నువ్వు అన్న మాటకు దీప ఎంతగానో బాధపడుతుంది. నువ్వు తనని స్వార్థపరురాలు అన్నందుకే తను ఎంతో బాధపడుతుంది. తను నీ మేనకోడలమ్మా, నీ సొంత మేనకోడలు, నీ సొంత అన్నయ్య కూతురమ్మా తను అని చెప్పనేసరికి అమ్మ దీప అంటూ పిలవడంతో దీప గబగబా బయటకు వస్తుంది. అత్తయ్య అని చెప్పాను. కానీ దీప ఇలా రా అని చెప్పనేసరికి దీప కొంచెం బెండ్ అవ్వడంతో నన్ను క్షమించగలవా దీప అని చెప్పాను. కానీ అత్తయ్య అలా మాట్లాడతారేంటి అని చెప్పాను. కానీ నువ్వే నా మేనకోడలివి అని తెలుసుకోలేకపోయాను దీప. ఆ స్వార్థపరురాలే నా మేనకోడలు అని ఎన్ని రోజులు అనుకున్నాను. నువ్వే నా అసలైన మేనకోడలువని తెలియడంతో చాలా సంతోషం అనిపించింది. ఇంకా మనసుకు చాలా హాయ్ అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు వెళ్తానత్తయ్య అని చెప్పాను. కానీ జాగ్రత్త దీప, అక్కడ జోష్న కూడా ఉంది. నీ కడుపులోని బిడ్డను అంతం చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. నువ్వు అడుగు ఆచి తూచి వెయ్యాలి. మా పిన్ని కూడా మంచిది కాదు అని చెప్పనేసరికి అది తెలుసులే అని చెప్పాను. కానీ అందుకనేనా పిన్ని ఈ రకంగా మాట్లాడింది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడిందమ్మా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడిందా, మొన్న ఫోన్ చేసి శౌర్య మీ కార్తీక్ రక్తం కాదు, ఆ శౌర్యని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేయండి. శౌర్య ఇంట్లో ఉంటే నీ కొడుకుకు పుట్టబోయే బిడ్డకు ప్రేమ చూపించలేవు, అది మీకు ఎప్పటికైనా అడ్డమే అంటూ నాకు చెప్పింది. ఆ మరుసటి రోజు కూడా శౌర్య గురించి ఇంటికి వచ్చినప్పుడు శౌర్యని కడుపుకి కాలు తగిలిందనగానే అప్పుడు కూడా ఇంట్లో ఉంచొద్దు అని చెప్పాను కదా అంటూ మళ్ళీ చెప్పుకొచ్చింది అని చెప్పనేసరికి ఏంటి బావా, ఏంటి ఇవిడ ఈ రకంగా చెప్తుంది ఏంటి అని చెప్పాను. కానీ ఎందుకో స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా శౌర్యలో ఏదో మార్పు చూస్తున్నాను బాబా. శౌర్య కూడా ఏదో చెప్పే ఉంటుందని నాకు అనిపిస్తుంది. నిన్న పొద్దుట మనమంతా లోపలుంటే శౌర్యతో మాట్లాడడానికి అనుకుంటా ఆవిడ బయటికి వెళ్ళింది. అప్పుడే శౌర్య స్కూల్ బస్ వస్తే శౌర్యను స్కూల్కి పంపించేశాను అని చెప్పిందా. ఇంటికి వచ్చినప్పటి నుంచి శౌర్య నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఏదో జరిగిందనుకున్నాను. అసలు శౌర్యకి ఏం జరిగిందో దేని గురించి అలా ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి బావా అని చెప్పాను. కానీ రేపు ఉదయాన్నే తెలుసుకుందామని. మరుసటి రోజు ఉదయాన్నే శౌర్య దీప దగ్గరికి వచ్చి, అమ్మ ఈ కడుపులో ఉన్న బేబీ బయటకు వస్తే నువ్వు నన్ను ప్రేమగా చూడవా, ఈ బేబీ కంటే నీకు ఇష్టం ఉండదా, నీకు ఈ బేబీయే ఎక్కువ ఇష్టం ఉంటుందా చెప్పమ్మా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు శౌర్య, అలా అని నీకు ఎవరు చెప్పారు అనగానే జోగ్రాని చెప్పింది నాన్న అని చెప్పనేసరికి ఏం చెప్పింది అని చెప్పనగానే ఈ అమ్మ కడుపులో ఉన్న బేబీ ఉన్నంతకాలం నన్ను మీరు ప్రేమగా చూడరంట, అందుకని నేను ప్రతి విషయానికి గొడవ చేయాలంట, మారం చేయాలంట. మా అమ్మ కడుపులో ఉన్న బేబీ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది, నీ మీద ఎవరు ప్రేమ చూపించరు. ఇప్పుడు చూపిస్తున్న మీ నానమ్మ, మీ నాన్న, మీ అమ్మ అందరూ కూడా నిన్ను పట్టించుకోరు, బేబీనే పట్టించుకుంటారు అంటూ మాట్లాడింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది
దీప్ అయితే, ఏం మాట్లాడుతున్నావు శౌర్య అని చెప్పాను. కానీ అవునమ్మా, నిన్న మీరంతా లోపల ఉన్నారా, నేను బయట ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నా దగ్గరకు వచ్చి ఇలా అని మాట్లాడింది అని చెప్పనేసరికి నా అనుమానం నిజమే అయ్యింది. నాకు చెప్పింది నేను పెద్దగా పట్టించుకోలేదని చెప్పి శౌర్యకు చెప్పింది. ఇప్పుడు శౌర్యకు అదే బలంగా గుండెల్లో నాటుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం బావా అని చెప్పాను. కానీ నువ్వేం ఆలోచించుకో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, శౌర్యతో నేను మాట్లాడతానని చెప్పి అమ్మ శౌర్య ఇలా రా అని చెప్పి శౌర్యను కాస్త తీసుకువెళ్ళి అవును, నీకు ఒక బొజ్జి చెల్లి వచ్చిందనుకో, నీకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. మరి చెల్లిని ప్రేమగా చూసి నిన్ను ప్రేమగా చూడకుండా ఎందుకుంటాం చెప్పు. నాకు నువ్వన్నా పుట్టబోయే బిడ్డన్నా ఇద్దరు ఇష్టమే. ముఖ్యంగా నాకు శౌర్య పాప అంటేనే ఇష్టం. ఎందుకంటే శౌర్య పాప నేను చెప్పినట్టుగా వింటుంది, నేను చెప్పినట్టు మాట్లాడుతుంది, చెప్పినట్టుగా చదువుతుంది. ఇప్పుడు వచ్చిన పాప ఎందుకు చదువుతుంది అలాగా? పాప చిన్నది కదా, అప్పుడే స్కూల్కి వెళ్ళలేదు. పాప ఇంటి దగ్గరే కూర్చుని అమ్మ పాలు తాగుతూ సంతోషంగా ఉంటుంది. అప్పుడు నువ్వు స్కూల్ నుంచి వచ్చాక పాపతో ఆడుకోవాలి. హాయ్ పాప, ఏం చేస్తున్నావు, హాయ్ చెల్లి అంటూ ఎంతో ప్రేమను చెల్లికి పంచాలి. అప్పుడు ఆ పాప బుల్లి బుసిబుసి నవ్వులు నవ్వుతూ ఉంటే అది చూసి నువ్వు ఎంతగానో సంతోషపడతావు శౌర్య. ఆ అనుభూతి నీకు మాటల్లో చెప్పలేను, చేతల్లో మాత్రమే నీకు తెలుస్తుంది. అది అర్థం చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని నీ మనసుని ఎందుకు మార్చుకుంటున్నావు శౌర్య అని చెప్పనేసరికి అది కాదమ్మా, నిజంగా నువ్వు మారవా అని చెప్పాను. కానీ అయ్యో శౌర్య, నేనెందుకు మారతాను, నీ విషయంలో నేను అస్సలు మారను. నాకు నువ్వంటే చాలా ఇష్టం, అలాగే కార్తీక్ బాబుకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఇద్దరం కూడా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే నువ్వేంటి ఇలా మాట్లాడతావు, నువ్వు మాట్లాడేది తప్పు కదా అని చెప్పనేసరికి అది కదమ్మా మేము అని చెప్పాను. కానీ సరే మీరేం కావాలి చెప్పు అని చెప్పనేసరికి ఏం కాదమ్మా, నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకో చాలు. నాన్న చెప్పాడు, నువ్వు చెల్లి వచ్చినా నిన్ను చెల్లిని ఇద్దరిని ప్రేమగా చూసుకుంటాము, నాకు రౌడీ అంటేనే ఇష్టం అని చెప్పాడు. నీకు నేనంటేనే ఇష్టమా అని చెప్పాను. కానీ నాకు పుట్టబోయే బిడ్డ నువ్వన్నా ఇద్దరు ఇష్టమే, అర్థమవుతుందా? ఏమీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పనేసరికి ఇంకోసారి ఎప్పుడైనా పారిజాతం గారు వచ్చి మాట్లాడితే నాకు చెప్పు అని చెప్పి దీప కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఏంట్రా మా పిన్ని ఇంత స్వార్థంగా తయారైంది అనగానే తన మనవరాలే వారసులు కావాలి అన్న ఉద్దేశమే అమ్మా. అందుకే ఈ రకంగా శౌర్య మనసును పొల్యూట్ చేయడానికి ప్రయత్నించింది. మీరు అవకాశం కుదిరినప్పుడల్లా శౌర్యతో మాట్లాడి శౌర్య మనసులో పొల్యూట్ అయిన ఆ మాటలు మొత్తం చెరిగిపోయేటట్టుగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పనేసరికి అందుకే అమ్మ, అవకాశం దొరికినప్పుడల్లా దాని మనసులో పారిజాతం నింపిన ఈ విషబీజాన్ని తీసేసి ఆ చెల్లెలు నువ్వు సంతోషంగా ఉండాలి, ఇద్దరూ ఆడుకోవాలి, కలిసి మెలిసి ఉండాలి, చెల్లికి ఏ కష్టం వచ్చినా అక్కగా నువ్వే బాధ్యత తీసుకోవాలి అంటూ తనకు 4 మంచి మాటలు చెప్తే అది అన్నీ అర్థం చేసుకుంటుందమ్మా అని చెప్పనేసరికి అవునరా కార్తీక్, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నేను చెప్తాను, అవకాశం దొరికినప్పుడల్లా దానికి అర్థమయ్యేటట్టుగా చెప్తాను అని చెప్పి ఇంకా కాంచన కాస్త అంటుంది. ఇంకా అనేసరికి దీప కార్తీక్ బయలుదేరి వెళ్తారు. వెళ్ళొస్తాము అని చెప్పాను. కానీ అలాగేనమ్మా చెల్లి జాగ్రత్త అని చెప్పి శౌర్య చెప్తుంది. చెప్పేసేసరికి శౌర్య నుదుటను ముద్దు పెట్టి ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరేసరికి అక్కడికి వెళ్ళడంతో దీప కార్తీక్ని చూసి పారిజాతం కాస్త దగ్గరికి వస్తూ ఉండేసరికి పారిజాతం రావడంతో చెంప చెల్లుమనిపిస్తుంది దీప. ఒక్కసారిగా జోష్న పక్కనే ఉన్న జోష్న అలా చూస్తూ ఉండిపోతుంది. ఏ దీప అని చెప్పాను. కానీ ఛీ, మీరు అసలు మనిషేనా? మీరు ఇంత వయసు వచ్చింది, మీకు బుద్ధి జ్ఞానం అసలు లేదా? మీరు కడుపుకి అన్నమే కదా తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారా? బుద్ధి జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారా? పసిబిడ్డని కూడా చూడకుండా దానికి చెప్పే మాటలు అవా? మీకు అసలు జ్ఞానమే లేదు. మిమ్మల్ని మనుషుల మధ్య కాదు జంతువుల మధ్య ఉంచాలి అనగాని ఏమైందమ్మా దీప అని చెప్పాను. కానీ నిన్న మా ఇంటికి వచ్చారు కదా తాతయ్య గారు, అప్పుడు
అందరూ ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు శౌర్య మీరిచ్చిన చాక్లెట్ తింటూ బయటకి వెళ్ళిపోయింది కదా. ఆ సమయంలోనే ఈ పారిజాతం గారు శౌర్య దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ కడుపులో పాప ఉంది, ఆ పాప ఉంటే నిన్ను సరిగ్గా చూసుకోరు, నీ మీద ప్రేమ ఉండదు, పాప లేకుండా చెయ్యి, ప్రతి చిన్నదానికి నువ్వు గొడవ చెయ్యి అంటూ తన మనసుని మొత్తం పొల్యూట్ చేసింది మా తాతయ్య గారు. తన మొత్తం అంతా కూడా తను వచ్చి నన్ను అడుగుతుంది, నీ కడుపులోని బిడ్డ ఉంటే నన్ను ప్రేమగా చూడవంట కదమ్మా, దాని ప్రాణం తీసేయని అంటుంది. నాకు ఎంత నరకంలా ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పనేసరికి, ఆ మాట చెప్పావా పారిజాతం అని చెప్పాను. కానీ అది నిజమే కదా అని చెప్పనేసరికి చెంప పగలగొడతాడు శివనారాయణ. అసలు మీకు బుద్ధుందా అత్తయ్య? అలా ఎవరైనా చెప్తారా? మీరు జోష్న ఎందుకు అలా తయారవుతున్నారు? ఎదటి వాళ్ళు మనసులు బాధ పెట్టడం తప్ప మీకు వేరే అవకాశం ఉండదా, అవసరం ఉండదా? ఎందుకు పాపం దీపను కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆ ప్రతి క్షణం బాధ పెట్టాలని చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటత్తయ్య మీరేంటి, మీ మనస్తత్వం ఏంటి? ఎంత బుద్ధిహీనంగా ఎలా ఉన్నారు? ఒక బిడ్డ పుడితే మరొక బిడ్డ మీద ప్రేమ ఉండదా? అదే కాదమ్మా, అత్తయ్య గారికి కూడా ఫోన్ చేసి శౌర్యను ఏదో ఒక అనాథాశ్రమంలో ఆ అనాథాశ్రమంలో వేసేయాలి. ఇప్పటి నుంచి ఉంటే దీప కార్తీకులు ఇద్దరూ కూడా శౌర్య మీదే ప్రేమను పెంచుకుంటారు. రేపన్న రోజున నీ మనవరాలికి అన్యాయం జరుగుతుంది, అదేమన్నా నీ కొడుకు రక్తమా ఏంటి అంటూ మాట్లాడారంట. అత్తయ్య కూడా ఎంతగానో బాధపడుతున్నారు అని చెప్పాను. కానీ మాట్లాడుతుంది దీప, ఎందుకు మాట్లాడదు? తిన్నదరగకపోతే ఏదైనా మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని ఇక్కడ కాదు, కటకటాల పాలు చేయాలి. ఒక కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయడానికి మరో పసిబిడ్డను ఆయుధంగా వాడుకున్నదని దీని మీద కేసు పెట్టి దీన్ని జైలు పాలు చేయాలి అని చెప్పనేసరికి, అంత పని చేయకండి అంటూ మాట్లాడేసరికి, మరి ఎంత పని చేయమంటావు? ఎంత పని చేయమంటావు? అసలు నువ్వు మనిషివేనా? ఎంత స్వార్థంగా ఆలోచిస్తావా? నువ్వు అసలు మనిషివో ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిచ్చి, ఎన్ని రోజులు నీతో ఎలా కలిసి ఉన్నానో తెలియడం లేదు. నా కూతురు కుటుంబంలో చిచ్చు లేపాలని అనుకుంటున్నావా? నా కూతురు కుటుంబంలో బాధ పెట్టాలని అనుకుంటున్నావా? అస్సలు వదిలిపెట్టను, ఎవరిని కూడా వదిలిపెట్టను. నా బిడ్డ జోలికి వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టను. ముఖ్యంగా పారు అని చెప్పనేసరికి అది ఏం మాట్లాడదు. నీకు ముఖ్యంగా వార్నింగ్ ఇస్తున్నాను, నా బిడ్డకి ఏదైనా జరిగిందే అనుకో అస్సలు ఊరుకోనంటూ కార్తీక్ కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అదంతా చూస్తున్న శివనారాయణ, అసలు నీకు బుద్ధి లేదే, నిన్ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళడం నాది బుద్ధి తక్కువ. ఆ రోజు ఏదో సహాయంగా ఉంటావు కదా అని చెప్పి తీసుకువెళ్ళిన పాపానికి ఒక పసి హృదయం మనసును విరిచేస్తావా? అసలు పెద్దతరం వచ్చిందే కానీ నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏం కనిపించట్లేదు. ఈ పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కొంచెం కూడా జ్ఞానం లేకపోతే ఏళ్ళొచ్చాయి ఎందుకు, వివరం తెలియకపోతేని. చిచ్చి, ఏంటమ్మా సుమిత్ర ఏంటిదంతా అని చెప్పాను. కానీ అదే కదా మావయ్య, శౌర్య మనసుని ఇంత దారుణంగా విరిచేస్తారు అత్తయ్య, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం అస్సలు ఊరుకోనంటూ ఇంకా శివనారాయణ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసరికి, ఏం కాదులే కార్తీక్, ఒకసారి చంటిదాన్ని నా దగ్గరికి తీసుకురా, నేనంతా దానికి వివరించి చెప్తాను అంటూ శివనారాయణ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.